నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ కూటికి వెంకటేష్ నేత. రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న పెద్దపల్లి ఎంపీ. ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతల ఆందోళన. టీడీపీ సభ్యుల ఒకరోజు సస్పెన్షన్. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్ సంఘాల యత్నం. అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్తత. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో భేటీ. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెన్షన్. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ పట్ల ప్రవర్తించాడని ఆరోపణ. చిలీలో ఆగని కార్ చిచ్చు. 122 మంది మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత 2019లో లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మళ్లీ హస్తం గుట్టికి చేరారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నరేష్. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కలిసి ఆయన కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిచారు. అయితే ఆయన గత కొంతకాలంగా టీఆర్ఎస్ లో ఇవ్వలేకపోతున్నారు. ఆ టీఆర్ఎస్ ఫంక్షనింగ్ కానీ లేకపోతే పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు కానీ ఆ క్షేత్రస్థాయిలో అంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆయనకు సహకరించట్లేదు. పార్టీలో తాను వినలేకపోతున్నాడు, తాను అవమానాలకు గురవుతున్నారు అని చెప్పి కూడా బోర్లకుంట వెంకటేష్ నేత తన సమీపల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఈ దఫా ఎన్నికల్లో ఆయన కాకుండా మరొక అభ్యర్థిని బరిలోకి దించాలి అని చెప్పి టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే ఆయనకు ఆ విషయం స్పష్టం చేయలేదు, కానీ తనకు టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానంతో వెంకటేష్ నేత ఉంటున్నారు. ఇదే అంశాన్ని మాజీ మంత్రి కేసీఆర్ లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఒకసారి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందామని చెప్పి ఆయన వాళ్ళని సంప్రదించే ప్రయత్నించిన వాళ్ళు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అవమానాలకు గురవుతున్నాను అన్న భావనతో బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ కు రామరాజు చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన దారిలోనే మరికొంతమంది ఎంపీలు సైతం కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదే సమయంలో మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ
మన్నే శ్రీనివాసరెడ్డి సోదరుని కుమారుడు మన్నే జీవారెడ్డి సైతం ఈరోజు కాంగ్రెస్ గుడికి చేరుతున్నారు. ఆయన కాంగ్రెస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా ట్రై చేస్తున్నారు. అయితే వీళ్ళతో పాటుగా చాలా మంది ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకటి, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది, అదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉంటాయి అన్న అంచనా ఒకటి ఉంది. అదే సమయంలో ఆ సిట్టింగ్ ఎంపీలను మార్చాలి అని చెప్పి టీఆర్ఎస్ భావిస్తోంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాము అన్న అంచనాతో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలో ఆ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలంటే మెజారిటీ సిట్టింగ్లను మార్చాలి. సిట్టింగ్ల మీద తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది కాబట్టి సిట్టింగ్లను మార్చాలి అన్న అంశాన్ని టీఆర్ఎస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కదు అనుకున్న చాలా మంది ఎంపీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అయితే కేవలం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, దాంతో పాటు కేరళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఈ ముగ్గురికి మినహా మిగిలిన సిట్టింగ్లు ఎవరిని కూడా రిపీట్ చేయరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని కాకుండా కొత్తగా అభ్యర్థులను బరిలో దింపాలి అని చెప్పి టీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితుల్లో ఇక టీఆర్ఎస్ లో ఉండటం అనవసరము. ఎలాగో మనకు టికెట్ రాదు, టికెట్ వచ్చినా మనం గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయి. మరీ ముఖ్యంగా ఇక పార్లమెంట్ ఎన్నికలు అంటే జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలి అన్న బేసిస్ మీద ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రజలు అంతా అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వైపు తిరుగుతారు తప్ప బీఆర్ఎస్ ను ఆదరించదు. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆదరణకరమైంది. అటువంటి పరిస్థితుల్లో మనం బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా గెలవము, టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి చాలా మంది ఎంపీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ సైతం బేషరతుగా వాళ్ళను పార్టీలో చేర్చుకుంటుంది. అంటే టికెట్ హామీ ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయా టికెట్ల కోసము చాలా మంది నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీతో బేషరతుగా చేరితే మీ స్థాయికి గౌరవానికి తగిన విధంగా మీకు పదవి అప్పచెప్తామని చెప్తున్నారు తప్ప ఎంపీ టికెట్ ఇస్తామా లేదా అన్నది కూడా కాంగ్రెస్ కన్ఫర్మ్ చేయలేదు. అయినప్పటికీ అధికార పార్టీలో ఉండాలి అన్న ఉద్దేశంతో చాలా మంది ఎంపీలు కాంగ్రెస్ లో చేరేందుకు రద్దు చేసుకున్నారు. అందులో భాగంగానే పెద్దపల్లి ఎంపీ బోర్లగుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు. ఆయన దారిలోనే చాలా మంది నేతలు, ఎంపీలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ నరేష్. ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. టీడీపీ సభ్యుల ఆందోళనతో వారిని ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు. ఇక సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు పెరిగాయని చర్య చేపట్టాలని కోరారు. కరెంటు ఛార్జీలు మీద పన్ను ఇక టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టారు. స్పీకర్ పోడియం ఎక్కి మరీ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకువచ్చిన ఎమ్మెల్యేలు బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అసెంబ్లీలో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
పప్పులు ఉప్పులు బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలోనూ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై సుధాకర్ బాబు, మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యుల ఇక స్పీకర్ చైర్ వద్ద తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం, స్పీకర్ స్థానం వద్ద ఉండి మరీ నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 10 నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తరువాత కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కాలితుంటి శస్త్రచికిత్స తరువాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమవుతారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటుకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కాలితుంటి శస్త్రచికిత్స తరువాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమవుతారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాగా కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటుకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. చెప్పండి సవీన్. మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో కాలుజారి కింద పడిన తర్వాత శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృష్ణానదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులను, కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ దీనిపై కార్యాచరణకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగింత వలన 5 ఉమ్మడి జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి కూడా ఆటంకం కలుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభల ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేవారు. తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అదే పందాను అనుసరించబోతున్నారు. ముఖ్యంగా కేఆర్ఎంబీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి చివరి వారం లేదా 3వ వారంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చిన తర్వాత కేసీఆర్ ఉమ్మడి 5 జిల్లాలు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలు, ముఖ్య కార్యకర్తలతోటి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతున్నారు. కేఆర్ఎంబీ విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలి అనే దానిపైన కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిందంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ 16వ కేఆర్ఎంబీ సమావేశంలో, 17వ కేఆర్ఎంబీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడంపై బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి సంతకాలు చేయలేదు, ఏ విధమైన ఒప్పందం చేయలేదు, మేము ఖచ్చితంగా మా షరతులు ఒప్పుకోకపోతే కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పమంటూ ఖచ్చితంగా లేఖలో, మినిట్స్లో కూడా స్పష్టంగా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. కేఆర్ఎంబీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడవేసే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ స్టేట్ టీఎస్ పేరును టీజీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తామంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఇట్లాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో వీటిపైన కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించబోతున్నారు. ఇక ఫిబ్రవరి 8వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణ భవన్కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్కు కేసీఆర్ రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.
ఏపీ సర్పంచుల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచుల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉదయం అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచులు దూసుకొచ్చారు. అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. జై అమరావతి వందనాలు సర్పంచుల ఐక్యత వందనాలు సర్పంచుల ఐక్యత వందనాలు సర్పంచుల ఐక్యత వందనాలు సర్పంచుల ఐక్యత ఇక తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. వందనాలు సర్పంచుల ఐక్యత వందనాలు సర్పంచుల ఐక్యత వందనాలు సర్పంచుల ఐక్యత వందనాలు సర్పంచుల ఐక్యత జై అమరావతి. అయితే నిరసనకు వచ్చిన సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు సర్పంచులకు కూడా గాయాలయ్యాయి. మహిళా సర్పంచుల పట్ల కూడా పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. సర్పంచులను బలవంతంగా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని స్థానికులు గమనించి వెంటనే అటవీశాఖ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు స్థానికులను ఇంట్లో నుంచి బయటికి రావద్దని సూచించారు. మామిడి పండు తినాలంటే వేసవి వరకు ఆగవలసిన అవసరం లేదు. గోవాకు చెందిన మనుకురాడో మామిడి పండ్లు మార్కెట్ను గుమగుమలాడిస్తున్నాయి. అయితే ధర మాత్రం అదుర్స్. గోవా రాజధాని పనజీలో డజను పండ్లు 7,000 రూపాయల ధర పలుకుతుంది. ఎగుమతులే ఎక్కువ. అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాలు, నేపాల్, ఇతర దేశాలకు ఎగుమతవుతున్నాయి. గోవా మనుకురాడో మామిడి పండు రుచి చూశారంటే విడవరు. మహారాష్ట్రకు చెందిన అల్ఫోన్సో కంటే గోవాకు చెందిన మనుకురాడో మామిడి రుచి మెరుగ్గా ఉంటుందంటున్నారు. సప్లై పరిమితంగా ఉండటం, ఆన్ సీజన్లో మార్కెట్లో దర్శనం ఇస్తున్నందువల్లనే ఎక్కువ ఖరీదు అంటున్నారు. జనవరి, ఫిబ్రవరిలోనే భలే ఖరీదు. మార్చి నుంచి ధర తగ్గుముఖం పడుతుందని పండ్ల వ్యాపారి చెబుతున్నాడు. గోవా మనుకురాడో రకం మామిడి పండులో టెంక చిన్నగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది. సువాసన వెదజల్లే మామిడి పండులో రసం కూడా ఎక్కువే. పసుపు పచ్చగా, ఆకుపచ్చ, ఎరుపు రంగుతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక్కో పండు 250 గ్రాముల బరువు ఉంటుంది. కిలోకి 3-4 పండ్లు తూగుతాయి. రుచి మాత్రం అమోఘమని వ్యాపారులు చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండ్లను చాలా మంది ఇష్టపడుతున్నారు.
బ్రిటన్ రాజు చార్లెస్ IIIకి క్యాన్సర్ నిర్ధారణ అయిందని బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. అయితే అది ప్రోస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రోస్టేట్కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సర్ అనేది అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే కార్యక్రమాలకు రాజకుటుంబంలోని సీనియర్లు వెళ్తారని తెలిపింది. 75 ఏళ్ల చార్లెస్ III గత ఏడాదే బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. తన భర్త అభిషేక్ బచ్చన్తో ఐష్ గొడవ పడిందని, విడాకులు తీసుకోనుందని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ రూమర్లను అటు ఐశ్వర్య కానీ, అభిషేక్ కానీ ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానంగా ఐశ్వర్యరాయ్ ఓ అందమైన ఫోటోను షేర్ చేసింది. అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆలస్యంగానైనా ఐశ్వర్యరాయ్ ఒక అందమైన ఫోటోను పంచుకోవడం ద్వారా తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటోలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్తో సహా వారి కుమార్తె ఆరాధ్య కూడా ఉన్నారు. ముగ్గురు హ్యాపీగా దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.